హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఎక్సర్సైజ్ 10A స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ 10A. ఈ ఎక్సర్సైజ్ 10Aలో కూడా మనం అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, మొత్తం అన్నీ చేయట్లేదు. ఓకే, ఇంకా మీకు మొత్తం అన్నీ చేసే ఓపిక ఉండి ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకోసం డెఫినెట్గా వీడియో చేసి పెడతాను. ఓకే, సో ఇది రోమన్ 2లో 8th క్వశ్చన్. 4 మార్క్స్, డబల్ స్టార్ క్వశ్చన్. ఇది డబల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. ఏంటది? ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి, ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 7:8:9. 7:8:9 అయితే ఫైండ్ కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు కాస్ సి. ఇది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? ఓకే, సొల్యూషన్లో ఏం చేద్దాం? మనకి గివెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 7:8:9 ఇచ్చి, అంతేనా? ఇప్పుడు మనం A/7 ఈజ్ ఈక్వల్ టు B/7 ఈజ్ ఈక్వల్ టు C/9 ఈజ్ ఈక్వల్ టు సమ్ K అనుకోవచ్చు కదా, సమ్ K. ఇలా రేషియో ఇచ్చాడంటే మనం ఈ విధంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 7K. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు ఇది 8K. సి ఈజ్ ఈక్వల్ టు 9K అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు కాస్ సి కావాలంటారు కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు B² + C² - A²/2BC. అంతేనా? మనకి కాస్ ఏకి ఫార్ములా ఫ్రమ్ కొసైన్ రూల్. ఓకే, ఇక్కడ బి అంటే ఎంత? 8K. 8K హోల్ స్క్వేర్ అంటే 8K హోల్ స్క్వేర్ ప్లస్ 9K హోల్ స్క్వేర్ మైనస్ 7K హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ బి ఎంత? 8K ఇంటూ 7K. సి 9K. ఓకే, అంటే ఇదంతా 64K² ప్లస్ 81K² మైనస్ 49K² పై ఎంత? 8 9 74 కదా, 72 సారీ 8 9 72. 72 ఇంటూ 2 ఎంత అవుతుంది? 144. 144K². 15 నేను ఓకే 81 ఎంత అవుతుంది? 96. 96K² బై 144K². ఈ K² క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? ఇంకా 144లో 12 క్యాన్సిల్ అవుతుంది కదా, 12 టైమ్స్ 96 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 96లో 8 టైమ్స్. 8 టైమ్స్ అయినా అంతే, 8 టైమ్స్ కింద 12 టైమ్స్ అంటే 4 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 2/3. ఓకేనా? ఇది 2/3. నెక్స్ట్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ బి ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ C² మైనస్ B² బై 2AC. A² అంటే ఎంతనా? 7K హోల్ స్క్వేర్ ప్లస్ C² అంటే 9K హోల్ స్క్వేర్ మైనస్ B² అంటే 8K హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ
ఏ 7k into 9k, that is equal to 49k square plus 81k square minus 64k square by 7 9s are 63. 63ని to 2 126 కేస్. ఇది ఎంత అవుతుంది? ఇది 81లో 64 తీస్తే 17ను ఒక 14 అండ్ ఎంత 66k స్క్వేర్ బై 126k స్క్వేర్. ఈ k స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 టైమ్స్ 22 టైమ్స్, ఇక్కడ 43 టైమ్స్, 42 టైమ్స్ అని మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది. 11 టైమ్స్, ఇక్కడ 21 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/21. అలాగే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి ఫార్ములా ఏంటి మనకి? ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఏ అంటే ఎంత? 7k హోల్ స్క్వేర్ ప్లస్ 8k హోల్ స్క్వేర్ మైనస్ 9k హోల్ స్క్వేర్ బై 2 into 7k into 8k. 7k square into 49k square, 64k square minus 81k square by 7 8s are 56. 56 అంటే 112k స్క్వేర్. 49 64 ఎంత అవుతుంది? ఇది 113. 113లోంచి 81 తీసేయండి. 81 తీసేస్తే ఎంత అవుతుంది? 19 22 32 అవుతుంది. 32k స్క్వేర్ బై 112k స్క్వేర్. ఈ k స్క్వేర్ క్యాన్సిల్. టూ క్యాన్సిల్ అవుతుంది. 16 టైమ్స్, దీంట్లో 56 టైమ్స్, మళ్ళీ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 28 టైమ్స్, దీంట్లో 8 టైమ్స్. అంతేనా? అంతే. ఇది కరెక్టే కదా? 19. ఇక్కడ 19 23 32. అలాగే 4 టైమ్స్, మళ్ళీ 4 క్యాన్సిల్ చేశాను. 2 టైమ్స్ బై 7 టైమ్స్ అంటే 2/7. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? కాస్ ఏ టు కాస్ బి టు కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ టు కాస్ బి టు కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 2/3 to 11/21 11/21 is to 2/7. మూడిట్లో కూడా 27 ఉంది కదా, 27తో మల్టిప్లై చేశాను. 2/3 into 21 ఉంది కదా, is to 11/21 is to
21 is to 2/7 into 21. ఇది ఎన్నిసార్లు 7 టైమ్స్. ఈ 21 క్యాన్సిల్. ఈ 7 ఎన్నిసార్లు 3 టైమ్స్. అంటే ఇదేమవుతుంది 14 is to 11 is to 2 3s are 6. ఇది therefore cos A is to cos B is to cos C. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే త్రిబుల్ స్టార్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ ఇక్కడ త్రిబుల్ స్టార్ 4 మార్క్స్. షో దట్ cos A by small a cos B by small b plus cos C by small c is equal to a square plus b square plus c square by 2abc. ఇది ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ చేయాలంటే మనం సొల్యూషన్ LHS ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చాడు cos A by A ప్లస్ cos B by B ప్లస్ cos C by C. మనకి cos A ఫార్ములా తెలుసు కదా. మనకి cos A ఫార్ములా ఏంటి? B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కదా మైనస్ A స్క్వేర్ అవుతుంది బై 2BC ఇంటూ A. ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదా. అలాగే C స్క్వేర్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ పై ఇక్కడ B ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ B స్క్వేర్ అవుతుంది 2AC ఇంటూ B ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB ఇంటూ C. అల్టిమేట్గా ఇవన్నీ కూడా 2ABC కాబట్టి ఎల్సిఎం చేసిన 2ABC ఎల్సిఎం అయితే మొత్తం న్యూమరేటర్లన్నీ యాడ్ అయిపోతాయిగా. C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్. రైట్. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ B స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ C స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ అల్టికేట్గా మిగిలిందంటే C స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మిగిలింది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ బై 2ABC. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్.